జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఉత్తరప్రదేశ్కు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ గారి పరిపాలన ఎట్టుంటుందో, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇంకొక ఎగ్జాంపుల్ లాగా అన్నమాట ఈ న్యూస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా అసలు విషయానికి వచ్చా, 2017 ముందు దాకా ఉత్తరప్రదేశ్లో ఏ ఎగ్జామ్స్ జరిగినా కూడా ఆ ఎగ్జామ్స్లో ఈ కాపీలు కొట్టేది, ఈ పేపర్ లీక్ అవ్వడాలు, ఈ పుస్తకాలు పెట్టి రాస్తూ ఉంటారు చూడు, ఆ మారి రాయడం అనేది చాలా కామన్ అక్కడ. అసలు ఉత్తరప్రదేశ్లో మొన్నటి దాకా పరీక్షలు అంటే ఒక జోక్ మాదిరిగా, పైగా ఏంటంటే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవడం ఉత్తరప్రదేశ్ పరీక్షల్లో జరిగే అతి సాధారణమైనటువంటి విషయం. కానీ 2017 నుండి పరిస్థితులు అయితే పూర్తిగా మారిపోయినాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అధికారులకు ఒక్కొక్క పనిని అప్పగించి దానికి వాళ్ళనే బాధ్యులుగా చేస్తూ ఉంటారనమాట. అంటే ఏంది, ఈ దొంగల చేతికి బేగాలు ఇచ్చినట్టు అనమాట. అంతే. ఇక ఉత్తరప్రదేశ్లో పరీక్షలు అయితే సక్రమంగా జరగడం అయితే ప్రారంభమైనాయి. అయితే ఈ మధ్య మన దేశంలో ఈ నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. అది పెద్ద ఎత్తున అయితే ఈ కాంగ్రెస్ దాని తోకపట్టిల వాళ్ళు అయితే దాని ఎవడు ఈ ధ్రువరాటిగాడు వీళ్ళంతా కూడా దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ దాని కేసును సిబిఐకి అప్పగించి దాని అసలు ఎప్పుడైతే లాగుతున్నారో వాళ్ళ మూలాలు వచ్చేసి ఈ డొంకల నుంచే వస్తున్నాయి. ఏది, ఈ జాతి కాడి నుంచే. ఊరినైనా ఇది అట తిరిగి మన ముడ్డి కిందకి వచ్చేటట్టు అని చెప్పేసి దాన్ని వదిలేశారు. చూడండి, దాన్ని వదిలేసి ఇప్పుడు ఈ కులగొండ అని చెప్పేసి ఇప్పుడు దీని మీద ఎత్తుకున్నారు. వీళ్ళ బతుకంతా ఇంతే కదా. ఈ నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయినట్టే ఉత్తరప్రదేశ్లో కూడా ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ అయితే యోగి ఆదిత్యనాథ్ గారికి తెలిసిపోయింది. ఏదో చేయబోతున్నారని చెప్పేసి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో 60,000కు పైగా ఏంటంటే ఈ పోలీసు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ను విడుదల చేసినారు. ఈ 60,000 ఉద్యోగాలలో 20,000 ఉద్యోగాలను కేవలం మహిళలకు కేటాయించడం అనేది ఇక్కడ విశేషం అనమాట. అయితే ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ అయితే ఈరోజు జరుగుతున్నాయి. అయితే ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యే అవకాశం ఉండడంతో యోగి ప్రభుత్వం కఠిన చర్యలు అయితే తీసుకునింది. అసలు యోగి ఎటువంటి చర్యలు తీసుకున్నాడో ఒకసారి చూడండి. అసలు ఏం లేదు, దెమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు అందరికీ కూడా పోయేదానికి బస్సు ఫ్రీ. ఏది, ఆ ఫెసిలిటీ. బస్సు రూట్లో సరిగ్గా లేని 38 ప్రాంతాలకు 380 స్పెషల్ బస్సులను అయితే నడుపుతున్నారు. ప్రతి పోలీస్ ఎగ్జామ్ సెంటర్లో 2 మెజిస్ట్రేట్లు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రతి జిల్లాలో కూడా 9 ఎగ్జామ్ సెంటర్లు మాత్రమే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కటి సిస్టమేటిక్గా ప్రతి జిల్లాలోని ఈ 9 ఎగ్జామ్ సెంటర్లను మానిటర్ చేయడానికి ప్రత్యేకంగా 3 మొబైల్ టీంలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మొత్తంగా ఈ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్కు సంబంధించి సెక్యూరిటీకి ఏకంగా 25,000 మంది పోలీసులను రక్షణగా పెట్టారనమాట. అంతేకాకుండా ప్రతి క్యాండిడేట్ను కవర్ చేసేలా సీసీ కెమెరాలను ఈ ఎగ్జామ్ హాల్స్లో ఏర్పాటు చేశారు. పోలీస్ ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉండే మొత్తం 1174 సెంటర్ల వద్ద జామర్లను అయితే ఏర్పాటు చేశారు. ఏది, ఈ ఫోన్లు చేయడము, ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, రికమెండేషన్ అన్నీ ఉంటాయి కదా, దానికోసం వచ్చి జామర్లు పెట్టారు. అంతేకాకుండా పేపర్ లీక్ కాకుండా 15,000 ఈ మొబైల్ సర్వేలెన్స్ వ్యాన్లను ఉత్తరప్రదేశ్ అంతటా కూడా తిప్పుతూ ఉండడం అనేది ఇక్కడ గమనార్హం. ఈ విధంగా జరుగుతున్న పోలీస్ ఎగ్జామ్లో చీమ చిట్టుక్కు మానకుండా కఠినమైన ఏర్పాట్లు చేయడము విశేషం అనమాట. ఇట్లుంటుంది యోగి పాలన అంటే. ఉండేవాళ్ళు చాలా మంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బీజేపీని కానీ, యోగిని కానీ, మోడీని కానీ వీళ్ళందరూ కూడా విమర్శించేవాళ్ళే. ఒక్కసారి చూడండి పాలన అంటే ఎట్టుండాలో వీళ్ళందరూ కూడా మళ్ళీ మాట్లాడతారు. చేసేటి అంట లంగా వ్యాపారాల్లో వీళ్ళు మళ్ళీ నీ సూక్తులు చెప్తారు. సాంప్రదాయని శుద్ధపోసని అన్నట్టు అది మ్యాటర్. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడంతో పాటు, మీరు కొట్టేది అది లైక్ కాదు నాయనా, బుజ్జికన్నా నువ్వు న్యూస్ బాగా చేస్తున్నావు నాయనా, వెరీ గుడ్ నానా చిన్న అని చెప్పేసి నా భుజాన్ని ఇట్లా తట్టి కానీ క్యారీ అని చెప్పి మీరు నన్ను ప్రోత్సహించినట్టు. కాబట్టి తప్పనిసరిగా లైక్ కొట్టడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అట్లాగే ఈ వీడియో చూసేటటువంటి మహానుభావులు, మహాతల్లులు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే వీడియోకి సంబంధించి ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.